హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 155వ భాగం. ఒక క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అభికి మను చేసిన వాయిస్ మెసేజ్కి. మైండ్ అంతా మొద్దు బారినట్టుగా అనిపిస్తుంటే 2 క్షణాలకి తేరుకున్నాడు. ఇమీడియట్ గా యశుకి ఫోన్ చేశాడు. కొబ్బరి తోటకి వెళ్లిన రామ్, యశు ఇద్దరు ఫోన్లు కార్లోనే పెట్టి వెళ్లడంతో ఇద్దరికి ఫోన్ చేసినా ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. ఓ గాడ్ అనుకుంటూ అప్పటికే బెంగళూరు నుండి స్టార్ట్ అయి చాలాసేపు అవడంతో వాయువేగంతో పద్యుమ్నపురానికి స్టార్ట్ చేశాడు అభిరామ్. కళ్ళు మసకలు కమ్ముతుంటే ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా ఊరి చివరన ఉన్న శివాలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న నది వైపుకు నడుస్తుంది మను. ఎక్కడికెళ్ళాలి? పుట్టింటికెళ్లి తన ముఖాన్ని చూపించలేదు. వాళ్ళు ఏమైంది అని అడిగితే సమాధానం చెప్పలేదు. తనకిక్కడ తెలిసిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందుకే చావే దీనికి పరిష్కారంగా అనిపిస్తుంటే నేను బతుకుండి ఎవరిని ఉద్ధరించాలి? ప్రేమించినవాడు కాలనాగులా కాటేశాడు. కట్టుకున్న భర్త తనని నమ్ముతాడన్న నమ్మకం లేదు. అందుకే అభి వచ్చేలోపు తను శవంగా మారాలని నిర్ణయించుకుని అభికి వాయిస్ మెసేజ్ పంపించింది. మనసులో మాత్రం, అభి నువ్వొచ్చేసరికి నా శవమే నీకు ఆహ్వానం పలుకుతుందేమో, కానీ నా చావు చూసైనా నేనే తప్పు చెయ్యలేదని నువ్వు నమ్మితే నాకంతే చాలు అనుకుని కన్నీళ్లతో వంతెన మీదకి ఎక్కింది మను. నన్ను క్షమించు అభి, నీ ప్రేమని జీవితాంతం పొందలేని దౌర్భాగ్యురాల్ని. మన పెళ్లైనప్పటి నుండి సమస్యలతో అలసిపోయాను. నీ ప్రేమ పూర్తిగా లభించి తర్వాత కొద్ది కొద్దిగా సాంత్వన పొందుతున్న టైంలో అది కూడా శాశ్వతం కాదని అర్థమైపోయింది. అందుకే ఈ నిర్ణయం అంటూ వెక్కిళ్లు పెడుతుంటే అప్పటికే మను మెసేజ్ చేసి చాలాసేపు అవడంతో ఊరికి దగ్గరలోనే ఉన్న అభిరామ్ వాయువేగంతో తనని వెతుక్కుంటూ అదే రూట్లో వచ్చాడు. దూరం నుండే తనని గుర్తుపట్టి తను చేయబోతున్న పని చూసి మను అని గట్టిగా కేకేశాడు అభిరామ్. అతని గొంతుకు అభి అంటూ తల తిప్పింది కాస్త అభి కార్ చాలా వరకు తన దగ్గరికి వస్తుండడంతో ఏడుస్తూ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి వంతెన పైకెక్కి నీళ్లల్లోకి దూకేసింది. అప్పటికే తనున్న దగ్గరికి వచ్చేసిన అభిరామ్ మను అని గట్టిగా అరుస్తూ ఫాస్ట్గా కార్ దిగి తను కూడా మను వెనకే నీళ్లల్లోకి దూకేశాడు. ఏయ్ కోతిపిల్ల, అది కడుపా చెరువా? ఇంకా ఎంతసేపు తాగుతావే? ఏంటి బావా దిష్టి పెళ్తున్నావు? దిష్టి కాదే, నీ కడుపును చూస్తుంటే నాకు మూసీ నది గుర్తొస్తుంది. నాన్ స్టాప్గా తాగుతూనే ఉన్నావు. ఇక తాగింది చాలు, పక్కన పడి అంటూ తాగుతున్న కొబ్బరి బోండాన్ని పక్కకు విసిరేశాడు రామ్. గోముగా, బావా నా బోండా, ఎచి నోరు మూసుకుని పదా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే, కాసేపు ఆగి తోటలో తిరిగి వెళ్దాం బావా, ఇంటికెళ్ళి ఏం చేయాలి చెప్పు, బోరుగా ఉంది. ఏమక్కర్లేదు, కాసేపు నీతో ఉన్నందుకు ఇప్పటికే నా మెదడంతా తినేశావు. ఇంకా నీతో ఉంటే నా బుర్ర మొత్తం తినేసేసి పిచ్చోళ్లా ఊర్లు పట్టుకొని తిరిగేలా చేస్తావు. నోరు మూసుకుని పద అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నాడు రామ్. ఇంతలో ఆ తోటకి కాపలాగా ఉన్న ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. నమస్కారం రాంబాబు, ఎలా ఉన్నారు? బాగున్నాం పెద్దయ్య, మీరెలా ఉన్నారు? ఏదో మీ దయవల్ల ఈ తోటకి కాపలా కాసుకుంటూ మా బతుకు గట్టెళ్తుంది. నవ్వి రామ్ వెళ్ళిపోతుంటే, బాబు మీరేమనుకోకపోతే ఒక మాట. చెప్పు పెద్దయ్య, డబ్బులేమైనా కావాలా? అయ్యో అదే మొద్దు బాబు, ఈరోజు మా ముసల్ది మామిడికాయతో చేపల పులుసు చేసింది. ఎటూ వచ్చారు కదా, సూర్యుడు నడినెత్తికి కూడా వచ్చేశాడు, భోంచేసి వెళ్ళండి బాబు అనగానే, కాని పెద్దయ్యా. బావా బావా, చేపల పులుసు అంటేనే నోరు ఊరుతుంది బావా. పైగా వీళ్ళు చేశారంటే ఖచ్చితంగా మట్టి కుండలో చేసుంటారు. నేను చాలా మంది చెప్తే విన్నాను, మట్టి కుండలో చేపల పులుసు అద్భుతంగా ఉంటుందట. ఒకసారి తిని వెళ్దాం బావా. ఇప్పుడే కదా దాదాపు 25 దాకా బోండాలు తాగావు. అవి నీళ్లు, ఇది అన్నం. అబ్బా, అది కడుపా చెరువా? చెరువులాంటి కడుపు అనుకో బావా అని నవ్వుతుంటే, ఏంటి బాబు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఒకసారి తినేసి వెళ్ళండి బాబు, భూపతి వారసుడు మా ఇంట్లో భోంచేశారని గొప్పగా చెప్పుకుంటాం అని ఆ పెద్దాయన దీనంగా అడుగుతుంటే, అబ్బా నువ్వలా బతిమాడకు పెద్దయ్యా, మా బావ మనసు వెన్నపూస, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాడా?
మా బావకంటే ముందు నేనే వస్తా. నాకు అర్జెంటుగా చేపల పులుసు తినేయాలనుంది. పద పద, ఆకలేస్తుంది అంటూ ఆ పెద్దాయన చెయ్యి పట్టుకుని వాళ్ళ గుడిసెలోకి లాక్కెళ్ళిపోతుంటే, దేవుడా, ఆకలి ముందు పుట్టి తర్వాత ఇది పుట్టినట్టుంది. దీన్ని చేసుకునేవాడు ఎవడో కాని దీన్ని మేపలేక సర్వం అమ్ముకుంటాడు అనుకుని వాళ్ల వెనకే నడిచాడు రామ్. నీళ్లలో పడిన మనుని బయటికి తీసి, మను మను అంటూ చెంపల మీద తడుతూ పొట్ట మీద ఒత్తి నీరంతా కక్కించాడు అభిరామ్. తన చేతులు కాళ్ళు రబ్ చేస్తూ చెంపల మీద ఎంత గట్టిగా కొడుతున్నా మను స్పృహలోకి మాత్రం రాకపోవడంతో కంగారు మొదలైంది అభికి. మను, నా మాట వినిపిస్తుందా అంటూనే ఎంతకీ తనకి స్పృహలోకి రాకపోవడంతో లాగిపెట్టి గట్టిగా చెంప మీద కొట్టాడు. చురుక్కుమన్న చేతి స్పర్శకి ఒంట్లో చలనం రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. హ్యాపీగా ఫీల్ అయి తనని ఒళ్ళోకి తీసుకుని, నా మాట వినిపిస్తుందా మను అని పిలుస్తుంటే స్పృహలోకి వచ్చినట్టే వచ్చి అభి అని నెమ్మదిగా పిలిచి మళ్లీ పూర్తిగా కళ్ళు మూసేసి అభి భుజం మీద వాలిపోయింది మను. చాలా ఎత్తు నుండి పడ్డం వల్ల ఒళ్లంతా గీరుకుపోయి తెల్లటి శరీరం మీద ఎర్రటి గాయాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నీళ్లలో పడ్డం వల్ల చలిగాలికి స్పృహలో లేకపోయినా వణుకుతుండడంతో ఇమ్మీడియట్ గా తనని 2 చేతులతో లిఫ్ట్ పైనున్న బ్రిడ్జి వరకు తీసుకెళ్లి తనని కారులో పడుకోబెట్టి కార్ని బంగ్లా వైపు పోనిచ్చాడు అభిరామ్. రామ్, యశు ఇద్దరూ తోట దగ్గరుండడం, ఆనంద్ నిద్రపోవడం, గాయత్రి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అక్కడే ఉండడం, అరుంధతమ్మ కూడా గుడికెళ్లడంతో బంగ్లాలో ఎవరూ లేరు. దానివల్ల అభి మనుని తీసుకొచ్చిన విషయమే వీళ్ళెవ్వరికీ తెలియలేదు. కాని బంగ్లాలో ఎవరున్నారు ఏంటని కూడా చూసుకోకుండా మనుని డైరెక్ట్ గా తన రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు అభి. తన ఒంటి మీద నుండి తడిచిన చీరను వేరు చేసి మెడ వరకు నిండుగా బెడ్షీట్ కప్పాడు. చేతులకి కాళ్లకి గీరుకుపోయిన గాయాలకు తన దగ్గరున్న ఆయింట్మెంట్ అప్లై చేస్తుంటే చురుకుమంటున్న నొప్పికి ఉలిక్కి పడుతుంది మను. గుండె దగ్గర తలపెట్టి చూస్తే ఊపిరి కూడా మామూలుగా తీసుకుంటుండడంతో అప్పుడు కాని అభి మనసు రిలాక్స్ అవ్వలేకపోయింది. థ్యాంక్ గాడ్, కొద్దిలో ప్రమాదం తప్పింది. మను, ఎంత పిచ్చి పని చేశావు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా నీకు నువ్వే అన్నీ ఊహించుకుని డెసిషన్ తీసేసుకున్నావు. కరెక్ట్ టైంకి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది అంటూ కన్నీళ్లతో మను నుదుటి మీద ముద్దు పెట్టుకుని 2 క్షణాలు అక్కడే ఆగిపోయాడు. తన మీద పడుతున్న అభి బరువుకు కనుబొమ్మలు ముగిలించుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది మను. తను స్పృహలోకి రావడంతో సంతోషంగా, మను, ఇప్పుడెలా ఉంది? ఎంత కంగారు పెట్టేశావో తెలుసా అని కన్నీటితో అడుగుతుంటే ఏం జరిగిందో మొత్తం ఒక్కసారిగా గుర్తొచ్చి భయంతో గుండెల మీద బెడ్షీట్ని దగ్గరికి లాక్కుంటూ, నన్నెందుకు బతికించావు? నేను చచ్చిపోవాలి, నేను బతకూడదు అని పిచ్చిదానిలా ఏడుస్తూ అరుస్తుంది మను. మను మను ఒకసారి నేను చెప్పేది విను. అసలేం జరిగిందో తెలుసుకోకుండా డెసిషన్ తీసుకోకూడదు అంటూ తన భుజాలు పట్టుకుని గట్టిగా అడుగుతున్నాడతను. లేదు, నేను తప్పు చేశాను. మీ దగ్గర అన్ని నిజాలు దాచిపెట్టాను. నాకసలు బతకాలని లేదు. ఈ టెన్షన్తో, ఈ సమస్యలతో బతకడం కంటే చనిపోవడమే మేలు. వదులు, నేను వెళ్ళిపోతాను అంటూ పిచ్చి పట్టిన దానిలా గట్టిగా అరుస్తూ పూర్తిగా డిప్రెషన్తో మాట్లాడుతుంటే, మను ప్లీజ్ నేను చెప్పేది విను అని ఎంతలా చెప్తున్నా తను వినకపోవడంతో తనని ఎంతలా కంట్రోల్ చేయాలో అర్థం కాక, ఇలానే ఉంటే మెంటల్గా ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని ఆమె ఫేస్ని 2 చేతులతో పట్టుకుని తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అభిరామ్. అభిని ఎంతలా దూరం జరపబోయినా తన వల్ల కాకపోవడంతో అప్పటికే షర్ట్ తీసే షర్ట్లెస్ గా ఉన్న అతని భుజం మీద గట్టిగా గిచ్చుతూ దూరం నెట్టాలని చూస్తుంది మను. ఎంతలా తను దూరం పెట్టే కొద్దీ అంత గట్టిగా తన గౌగిల్తో పాటు ముద్దుల గాఢతని కూడా పెంచుతూ ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు అభి. వద్దు, నన్నొదులు, నేను చచ్చిపోతాను, వదులు అని గట్టిగా అరుస్తూ ఎంతలా తనకి దూరం అవ్వాలని చూస్తున్నా పూర్తిగా తన కౌగిట్లో బంధించి తనకి దగ్గరవుతుంటే తనలో ఐక్యమవుతున్న కొద్దీ తన కౌగిట్లో లభిస్తున్న సాంత్వనకి తెలియకుండానే తనకి వశమవుతూ అప్పటి వరకు పడిన బాధ, భయం అంతా అతని సాంగత్యంలో తీరిపోగా ఆ బాధ మొత్తం కన్నీటితో బయటికి వస్తుంటే పూర్తిగా తనలో ఇమిడిపోయింది మనస్విని. సరిగ్గా గంట తర్వాత వెక్కిళ్ల మధ్య అభి గుండెల మీద తలపెట్టుకుని పడుకోనుంది మను. గంట క్రితం ఉన్నప్పటి మనస్థితి ఇప్పుడు లేకపోవడంతో తనని ఇంకాస్త పైకి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి ఇద్దరి అరచేతులను పెనవేస్తూ, ఎందుకు మను ఏడుస్తున్నావు అన్నాడు. ఎర్రబడిన కళ్లతో అభి ఫేస్లోకి చూసి, నిజంగా నేనే తప్పు చేయలేదని నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను అభి, కానీ ఎందుకో భయమేసింది.
అందుకే చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అంటూ అనాచ్ఛాదితంగా ఉన్న అతని శరీరాన్ని చుట్టుకొని పడుకుంటే బెడ్షీట్ లోపల నగ్నంగా తగులుతున్న ఆమె వెన్నును నిమురుతూ, పిచ్చిమను, ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదా? భయమేసిందపి. ఎక్కడ నువ్వు నన్ను అసహించుకుంటావోనని చాలా భయమేసింది అంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది. తనని ఇంకాస్త గట్టిగా తన గుండెల్లో పొదుముకుంటూ, నిన్ను అసహించుకోవాలి అంటే ఇవన్నీ నాకు తెలియకపోతే కదా మను, ఇదంతా నాకు ఎప్పుడో తెలుసు అనగానే షాక్తో కళ్ళు విప్పార్చి చూస్తూ, తెలుసా? అవును, ఇప్పుడు కాదు, మన పెళ్ళైన 4 రోజులకే నువ్వు మరొకరిని ప్రేమించావని, ఆ వ్యక్తి మరెవరో కాదు నా తమ్ముడేనని కూడా నాకు తెలిసిపోయింది అనగానే, అప్పుడే తెలిసిందా అంటూ షాక్తో బిగుసుకుపోయింది మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, రాధ వేసిన ఎత్తుకు అభి పారనివ్వలేదు. మనుని రక్షించుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఇప్పుడు తన అనుమానాలన్నీ దాదాపుగా తీర్చేస్తున్నాడు. ఎలా అంటే వాళ్ళిద్దరూ ముందే ప్రేమించుకున్నారని తను ముందే చెప్పేశాడు. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ రామ్ ఎలాంటివాడో మనుకి చెప్తాడా? చెప్తే మను ఎలా రియాక్ట్ అవుతుంది? ఇన్ని రోజులు కావాలని చేస్తున్నాడని ఎంతలా అసహించుకుందో, అంత విధంగా బాధపడుతుందా? ఏమో, చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.